దుఃఖము, జగడము, చింత, గాయాలు, మందదృష్టి. ఎవరికో తెలుసా? త్రాగుడికి బానిసైన నీవే. ఏదో రోజులు గడిచిపోతాయి అనుకుంటున్నావు. ఎంతకాలం నీ పట్ట కోసం నువ్వు బ్రతికవేమో, ఎంతకాలం నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు బ్రతికవేమో, ఎంతకాలం నీ బలహీనతల కోసం నువ్వు బ్రతికవేమో, లేకపోతే ఎంతకాలం దెయ్యం నిన్ను ప్రేరేపించిందేమో. నువ్వు మానేద్దాం అనుకున్నా, నువ్వు ఎంతో సిద్ధపడినా సరే ఒకవేళ దెయ్యం నిన్ను లాక్కు వెళ్ళిందేమో. నీ కోసం ప్రాణం పెట్టిన నీ సృష్టికర్త అయిన దేవుని సంతోషపెట్టే సమయం ఇది. ఈ రోజే నీకు విడుదల. నువ్వు నోరు విప్పి, అవును ప్రభా నేను త్రాగుబోతున్నా, ఇప్పటి వరకు నా యొక్క త్రాగుడు వ్యసనం విడిపించు ప్రభా అని నువ్వు నిజంగా ఇష్టపడి ఆశపడినట్లయితే తప్పకుండా నీకు విడుదల. ఎంతకాలం అయ్యా దుఃఖపడతావు? ఎంతకాలం నీలో నువ్వు చింతపడతావు? ఒకవేళ నీ చింత, నీ దుఃఖం, నీ బాధ ఎవరికి అర్థమవుతుంది అనుకుంటున్నావేమో. అయ్యో ఇక దేవుడు కూడా నన్ను చూడలేడు, నేను ఈ త్రాగుడు చేత బాధలు మర్చిపోవాలి అనుకుంటున్నావేమో. నీ హృదయాన్ని చక్కగా అర్థం చేసుకునే మంచి దేవుడు ఆయన. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమమయుడు. నువ్వు రక్షించబడాలని, నువ్వు బాగుండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆయుష్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథం 28:7 చూసినట్లయితే, తత్తరపాటు, ఎన్నాళ్ళు చాలా అందంగా నడిచే వ్యక్తివి, ఎన్నాళ్ళు చాలా అందంగా మాట్లాడే వ్యక్తివి, ఎన్నాళ్ళు చాలా చక్కగా చూసే వ్యక్తివి, కానీ ఈ రోజు నువ్వు నడుస్తుంటే చూడు తూలుడు వస్తుంది, నువ్వు చూస్తుంటే కళ్ళు కూడా చూడు ఎలాగవుతున్నాయో, నువ్వు ఏదైనా పట్టుకుంటే షేక్ అవుతుంది, గట్టిగా పని చేయలేకపోతున్నావు, గట్టిగా నడవలేకపోతున్నావు, ఏదో బరువు ఎత్తలేకపోతున్నావు, ఏమైనా అందరి ముందు సిగ్గుపడుతూ అమ్మో నన్ను చూసి చాలా బలహీనుడు అనుకుంటారు ఏమని నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఎంతో బాధపడుతున్నావు. ఎందుకు ఆ తత్తరపాటు? ఇదే అనుకూలమైన సమయం, నువ్వు బలం పొందుకునే సమయం, నీవు బాగుపడే సమయం ఇది. ఎప్పుడో నాకు ఏదో కలిసి వస్తుందండి, ఏదో ఒక రోజు వస్తుందండి, ఆ రోజు నా బ్రతుకు మారిపోతానడం కాదు. ఇదే రోజు నువ్వు బాగుపడే సమయం, నువ్వు మారు మనసు పొందే సమయం ఈ రోజే, ఇప్పుడే ఆ సమయం. ప్రియ సహోదరుడా, నిజంగా విడిపించబడాలని కోరినట్లయితే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించు. యెషయా గ్రంథం 5:12 చూసినట్లయితే, దేవుని పనిని నువ్వు ఆలోచన చేయలేవు. చాలామంది సంఘంలో ఉంటూ వేషధారులుగా ఉంటూ మరి అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకో పబ్బాలకో లేకపోతే అప్పుడప్పుడు తెలియకుండా భార్యకో పాస్టర్ గారికో తెలియకుండా అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాప్ వేసి చాలా భక్తులు ఉంటారు. వేషధారి భక్తులు, త్రాగుడు చేత పీడించబడుతున్న భక్తులు. అటువంటి భక్తుల కోసం ఈ యొక్క హెచ్చరిక చూడండి. అందరూ దేవుని పనిలో ఉంటే వాళ్ళు దేవుని పనిలో ఉండరు. అందరూ దేవుని పనిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు దేవుని పని గురించి ఆలోచన చేయలేరు. అందరూ కూడా దేవుని చిత్తం కోసం వాళ్ళు ఆలోచన చేస్తుంటే దేవుని పని కోసం వాళ్ళు ఆలోచన చేయలేరు. కారణం ఏంటో తెలుసా? ఈ త్రాగుడు అనే వ్యసనాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేయలేరు. ఎప్పుడు కూడా తన కోసం ఆలోచనే. నా భార్యకు ఏమి కావాలి, నా బిడ్డలకు ఫీజులు కట్టాలేమో, నా బిడ్డలకు బట్టలేవేమో, అయ్యో నా బిడ్డలకు సరైన భోజనం లేదేమో, వాళ్ళకి పెట్టాలనే ఆలోచన రాదు. ఎందుకు రాదు అంటే ఎప్పుడు కూడా తన కోసం ఆలోచనే. హోషేయ గ్రంథంలో 7:5 చూసినట్లయితే, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జబ్బులకు కారణం ఏమిటో తెలుసా? అనేక రకాల కిడ్నీ కంప్లైంట్స్కి త్రాగుడే కారణం. త్రాగుడు వల్ల బ్రెయిన్లో కూడా అనేక రకాల బలహీనతలు వస్తాయి. ప్రియ సహోదరుడా, యొక్క సమయం నువ్వు ఆలోచించే సమయం. ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా చూద్దాంలే అనుకుంటూ ఒకవేళ ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత లేవలేని స్థితిలో, మంచం మీద పడిన స్థితిలో, లేకపోతే బాగా బలహీనమైన స్థితిలో కానీ ఒకవేళ దేవుని ఆలోచన చేద్దాం అనుకుంటున్నావేమో, అలాగవద్దు. నీ మంచి ఆరోగ్యం పాడవకముందే, నీ ఉన్నతమైన మంచి జీవితాయుష్కాలం వ్యర్థం అవ్వకమునిపే ఇదే అనుకూలమైన సమయం. ఇది దేవుని కోసం నువ్వు ఆలోచించే సమయం. దేవుని కోసం నీ మిగిలిన ఈ కొద్ది దినాలైన దేవుని కోసం నువ్వు బ్రతికి దేవుని మహిమార్థమే నువ్వు జీవించే సమయం ఇది. రోడ్డు మీద వెళుతుండగా చూసినట్లయితే గాంధీ షాపులో కానీ సారా షాపులో అక్కడ ఉండేది ముసలి వాళ్ళు కాదు, మంచి యవ్వనస్తులు, చదువుకుంటున్న వాళ్ళు, యవ్వన వయస్సులో చాలా బలమైన వ్యక్తులు, మంచి ఉడుకు రక్తం కలిగిన వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వారు, అందరూ పాపము చేసి, త్రాగుడనే పాపం చేసి దేవుడు మీకు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారేమో. ప్రియ సహోదరుడా, ఇది అనుకూలమైన సమయం. ఎంతకాలం నీ తల్లిదండ్రులు చెప్పినా నువ్వు వినలేదేమో, ఎంతకాలం దేవుడు దర్శనం ఇచ్చి కళ ద్వారానో లేక వాక్యము ద్వారానో ఎన్ని విధాలుగా మాట్లాడినో కళను లోబడలేదేమో. ఇది లోబడే సమయం. సామెతల గ్రంథం 20:1 చూసినట్లయితే, నవ్వుల పాలు చేస్తుంది, అల్లరి పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. నువ్వు ఎంత ఖరీదైన మధ్య తాగినా, ఒకవేళ ఎటువంటి ఖరీదైన షాపులో నువ్వు తాగినా, ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు తాగినా నీ పరువు ఏమి పెరగదు, నీకున్న స్థితి ఏమి పెరగదు, నీ ఐశ్వర్యం ఏమి పెరగదు, నీకున్న స్థితి తగ్గిపోద్దే కానీ, నీ పరువు తగ్గిపోద్దే కానీ, దేవుడిచ్చిన ఉన్నతమైన కృప కూడా తగ్గిపోతుందే కానీ ఏం మాత్రం కూడా నీకు దానివల్ల మేలు లేదు. తాగే ముందు అసలు ఎందుకు త్రాగుతున్నానో, దీనివల్ల నాకు లాభం ఏంటి, నాకు పరువు వస్తుందా,
నష్టం వస్తుందా, అపకీర్తి వస్తుందా, నాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, ఏనాడైనా ఆలోచన చేసేవా? నీ విలువైన దేహంలోకి వెళుతున్న మత్తు పదార్థం నువ్వు ఏ విధంగా సేవిస్తున్నా సరే, సిగరెట్ కావచ్చు, చుట్ట కావచ్చు, నువ్వు ఏ విధంగానైనా సరే అది త్రాగుచున్నప్పుడు, పీల్చుచున్నప్పుడు, అది నీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నప్పుడు ఎందుకు నేను చేస్తున్నాను? అసలు ఈ దేహం ఎవరిది? ఎవరు నాకు ఇచ్చారు ఈ దేహాన్ని? ఈ దేహం మీద నాకున్న అర్హత ఎంతవరకు, అధికారం ఎంతవరకు అని ఏనాడైనా ఆలోచన చేసేవా? నా ఇష్టం అంటున్నావా? జాగ్రత్త, నీ పాపం నిన్ను కాటు వేస్తుంది. ఈ రోజుని మనం ప్రపంచంలో చూసినట్లయితే యాక్సిడెంట్ అవుతున్న సమాచారం చూసినట్లయితే రోడ్డుపై 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఆ యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి 60% త్రాగుబోతులని పోలీసు వారి సమాచారం. ప్రియబిడ్డ, త్రాగిన వాహనం నడిపినా సరే, త్రాగుతో నీ కుటుంబాన్ని నువ్వు నడిపించలేవు. త్రాగుతూ నీ యొక్క జీవితాన్ని గమ్యం నువ్వు చేర్చుకోలేవు. ఈ త్రాగుడు నుంచి విడిపించబడ్డానికి నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నేను విడుదల చేయాలని ఆశపడుతున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ఒక వ్యక్తి లంచగొండిగాను అబద్ధికుడిగా మారిపోతాడు. ఎప్పుడైతే త్రాగుడికి బానిస అయిపోతాడో దొంగడు కూడా అయిపోతూ ఉంటాడు. త్రాగుడు కోసం వేరొక వనరు ఎత్తుకోవాలి. దొంగతనం కావచ్చు, లంచం కావచ్చు. లంచాలకు గురయ్యే ఎక్కువ శాతం త్రాగుబోతులే. అంతేకాదు దొంగలు కూడా, దొంగలంటే బయట పట్టబడే వాళ్ళే కాదు, పోలీస్ స్టేషన్లో ఉండేవారు కాదు, పేపర్లు మనం చూస్తున్న వాళ్ళే కాదు, కానీ ఇళ్లలో కూడా దొంగలు చాలా మంది ఉన్నారు. పిల్లలు వారికి డబ్బులు త్రాగడానికి లేకపోతే తండ్రి జేబులను, ఆ యొక్క తల్లి దాచే స్థలం నుంచో డబ్బులు తీసి దొంగలించేసి వాళ్ళు త్రాగుతున్నారు. స్నేహితుల దగ్గర దొంగలించి తాగుతున్నారు. ఎందుకు అంత పాడైన జీవితం? ఎందుకు నిన్ను నాశనం చేసుకునే జీవితం? రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే ఈ త్రాగుడు నుంచి నువ్వు నిజంగా విడిపించబడాలని ఆశపడినట్లయితే బైబిల్లో దేవుడు నీ కోసం చాలా గొప్ప రహస్యాలు రాసి ఉంచాడు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఆయన మనసును ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో నీ శరీర ఆలోచనల కోసం నువ్వు ఆలోచన చేయకుండా ఈ యొక్క శరీరాన్ని సంతోషపెట్టాలని, ఈ మనస్సును నువ్వు రాకుండా జయించాలి అంటే ఒకే ఒక సీక్రెట్, యేసుక్రీస్తు ప్రభుని వస్త్రంగా ధరించుకోవడం అంటే నీ ఒంటిపై ఉన్న కోటుని ఏ విధంగా ధరించుకుంటున్నావు అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుని ధరించుకో. యేసయ్యా నా లోపలికి రండి, నీ మనసు నాకు ధరింపు చేయను ఆయన అని నువ్వు అడుగుతున్నప్పుడు, ఆ యొక్క త్రాగాలనే మనసు పుట్టినప్పుడు ముందు ప్రభు నీ మనసు నాకు ధరింప చేయన్నప్పుడు వెంటనే ఆ త్రాగాలనే బలమైన ప్రేరేపణ ఉత్తినే బూడిదలాగా కాలిపోతుంది, చల్లారిపోతుంది. నీ లోపల పుడుతున్న ఈ యొక్క శరీర తలంపు, ఈ క్రియ ఉత్తుని చల్లారిపోతుంది. చాలాసార్లు జయించడం తెలియక ఇక త్రాగితేనే కానీ నేను బ్రతకలేనేమో అనుకుంటున్నావేమో, కానీ నేను బ్రతికించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో నీకు విజయం ఉన్నదని బైబిల్ చెప్తుంది. రోమా పత్రిక 13:14లోనే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోనకూడదు. త్రాగుడిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టిన త్రాగుబోతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టాలని ఆశపడుతున్నావో నువ్వు మళ్ళీ ఆ తలంపుల్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, అవే ఆ మాటలను నువ్వు నెమరు వేసుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి అదే పాపంలోకి వెళ్ళిపోతావు. ప్రియ సహోదరుడా, ఆ యొక్క ఆలోచనలు శరీరాన్ని ఎలా సంతోషపెట్టాలని ఈ శరీర ఇచ్చల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభునందు ఎప్పుడైతే నువ్వు విశ్వసించుతున్నావో, యేసుక్రీస్తు ప్రభు నీకోసం సిలువ వేయబడ్డారని ఎప్పుడైతే నువ్వు నమ్ముచున్నావో, నీ పాపము కోసం ఆయన సిలువ వేయబడ్డాడని నువ్వు గ్రహించినట్లయితే నీ పాపపు మనసు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. నువ్వు గ్రహించవా? ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటున్నావో, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఇక నువ్వు ఎవరి కోసం బ్రతకాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం బ్రతకాలి. నీ కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు కోసం నువ్వు బ్రతికినట్లయితే ఈ త్రాగుడు నువ్వు జయించగలవు. ప్రియబిడ్డ, ఒక మహాపరమ త్రాగుబోతుండేవాడంట. ఆయన ఎప్పుడు కూడా ఒక ఆవిడ హేళన చేస్తూ ఉండేదంట, తాగుబోతాడు అని. యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ప్రభువుకు లోబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడో తన జీవితం మారిపోయింది. ఎప్పుడైతే మారిపోయిందో కొద్ది రోజులు ఏకాంతంగా ప్రభుతో గడపడానికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా చాలా నీట్గా ఆ రోడ్లో వెళుతుండగా ఈవిడ ఎదురైంది. ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే ఆవిడ ఈడ త్రాగుబోతాడని ఎప్పుడు అపహసించి తిట్టి దూషించేదో ఆ వ్యక్తి ఎదురైంది. ఈయనలో ఒక క్రొత్తదనం కనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నీలో ఏదో ఒక మార్పు వచ్చింది, ఏదో నేను క్రొత్తదనం నేను చూస్తున్నాను అని చెప్పేటప్పటికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నాలో అంతకుముందు ఉండే ఆ త్రాగుబోతు వ్యక్తి చచ్చిపోయాడని. ఇదేంటి, త్రాగుబోతు వ్యక్తి చచ్చిపోవడం ఏంట్రా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నువ్వు త్రాగట్లేదు అంటే, నేను త్రాగట్లేదు,
చూస్తాను ఎంతవరకు నీ భక్తి అని చెప్పింది. వారి యొక్క జీవితం ముగిసే వరకు తను త్రాగలేదు. చివరికి ప్రభువుని అంగీకరించింది. ప్రియబిడ్డ, నీవు త్రాగుడు విడిచిపెట్టడం ద్వారా నీ జీవితాన్ని చదువుతున్న బిడ్డలు, నీ జీవితాన్ని పరీక్షిస్తున్న లోకం ఏదో ఒక రోజుని దేవుని తెలుసుకుంటుంది. ఈ రోజు వరకు దేవునామం అవమానపరచబడుతుందంటే నీ వేషధారణ, త్రాగుడి జీవితాన్ని బట్టి. ఈ రోజు వరకు ఒకవేళ దేవుడిని నువ్వు అంగీకరించి కూడా ఒకవేళ వేషధారణలో ఉన్నట్లయితే, ఈ త్రాగుడి నుంచి నువ్వు విడిపించబడ్డానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఈ రోజు నుంచి దేవుని పని నీ ద్వారా జరగడం ప్రారంభిస్తుంది. దేవుని నామం నీ ద్వారా దూషించబడిందో తిరిగి మళ్ళీ నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటుంది. ప్రియబిడ్డ, అటువంటి దేవుని నామాన్ని మహిమపరిచే జీవితాన్ని కోరుకో. ఒకే ఒక మాట, నీ యొక్క దేహం దేవునికి దేవాలయం. దేవుడు నీ లోపల నివాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తన నివాస యోగ్యంగా నేను చేసుకున్నాడు. నీవు వెలపెట్టి కొన్న వ్యక్తివి, నీవు నీ యొక్క సొత్తు కాదని బైబిల్ చెబుతుంది. నీ యొక్క జీవితం, నీ దేహం, నీ ప్రాణం, నీ ఆత్మ దేవుడు నీకు ఇచ్చిన బహుమతులు కాబట్టి నీ దేహాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకో. నీ ప్రాణాన్ని దేవుడు నిర్ణయించిన ఆయుష్ ముందు కంటే పోనవ్వకుండా, ఈ త్రాగుడనే వ్యసనాన్ని బట్టి పోనవ్వకుండా దేవుడిచ్చిన ఆయుష్ అంతా అనుభవించు. నీ భార్యతో, నీ బిడ్డలతో సంతోషంగా ఉండు. ప్రియబిడ్డ, నీ దేహాన్ని చెరిపేదాన్ని విడిచిపెట్టే ఇది అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాన్ని ప్రియబిడ్డ ఇంకా రేపని, జనవరి 1 కానీ, లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత మానేస్తానని, లేకపోతే నాకు లోన్ వచ్చిన తర్వాత మానేస్తానని, లేకపోతే ఏదో కార్యక్రమం అని పెట్టుకోవద్దు. కానీ యేసు ప్రభుకి ఉన్న పడంగా నీ జీవితాన్ని అప్పగించు. నీ దేహాన్ని నీతి సాధనంగా ఆ ప్రభుకి అప్పగించినట్లయితే ప్రభువు నేను ఇప్పుడే బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పటి వరకు ఈ త్రాగుడనే అపవాది క్రియ చేత బంధించబడి ఇప్పటి వరకు నలిగిపోయారు, ఇప్పుడే వారందరికీ కూడా యేసు నామములో విడుదల కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో నాని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నా. బిడ్డకు విరోధంగా పాడుచున్న ఈ త్రాగుడనే చీకటి ఆత్మను, ఈ త్రాగుడనే బంధకాన్ని యేసు నామమును ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడే మీరు దర్శించండి, నీ ఆత్మతో ముద్రించండి, ఇప్పుడే మీ రక్తపు దారులతో కడగండి నాయన, మీ రక్షణతో నింపండి. మీరు నివసించే దేవాలయంగా నీ కుమారుడు యొక్క దేహాన్ని మార్చమని, దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. ఈ యొక్క ఆదరణ అనే కార్యక్రమం మీకు కానీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది, నాకు ఏదో ఒక మేలు జరిగింది అని నీ హృదయంలో ప్రేరేపణ కలిగినట్లయితే దయచేసి మాకు జవాబు పంపించి పరిచయలో ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఈ త్రాగుడు నుంచి విడిపించబడిన గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అవసరతల కోసం మా యొక్క చిరునామా పాస్టర్ ఎలియాజర్, ఆదరణకర్త ప్రార్థనా సహవాసం, పెద్ద తాడేపల్లి గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా యొక్క ఫోన్ నంబర్స్ 9703903517. మరొక ఫోన్ నంబర్ 8142230955. మా వెబ్సైట్ www.cpfindia.org మరియు మా యొక్క ఈమెయిల్ అడ్రస్ for_prayer_help@yahoo.com.